మేము ఇతర రాష్ట్రాల బండ్లకు మేము వ్యతిరేకం అంతే కానీ డ్రైవర్లతో మాకు వ్యతిరేకం లేదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుడు మా సోదరుడే, మా అన్నదమ్ములే. వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు కూడా డిస్టిక్ బండ్లు ఇల్లీగల్గా నడుపుతున్నారు, అది మీకు తెలుసు. అటువంటిది బంద్ చేసి సిటీ బండ్లు తీసుకొని పర్మిషన్ తీసుకొని నడుపుకోండి. మీరు అనుకుంటారు కొందరు డిస్టిక్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే, వాళ్ళు కూడా కొన్ని వేరే రకంగా ఉద్దేశంతో వాళ్ళు మా మీద ఆడిపోసుకుంటారు, కానీ అది తప్పు. మేము న్యాయంగా అడుగుతున్నాం, మిమ్మల్ని కూడా న్యాయంగా పోమని చెప్తున్నాం. మీరు కూడా సిటీ పర్మిట్ ఆటోలు తీసుకొని నడుపుకోండి. మేము డ్రైవర్లకి వ్యతిరేకం కాదు, బండ్లకు వ్యతిరేకం. బండ్లు ఏవైతే ఉన్నాయో పర్మిషన్ ఆర్టీఓ రూల్స్ ప్రకారమే నడపండి అని మేము చెప్తున్నాం అంతే. అన్న ట్రాఫిక్ ప్రతి ట్రాఫిక్ వల్ల పోలీసులకి డిస్ట్రిక్ట్ బండి సిటీ బండి వాళ్ళకి ఏమి అవగాహన లేదు. వాళ్ళు జాబ్ చేస్తారు, వాళ్ళకి జాబ్ వచ్చింది, వాళ్ళకి ఇచ్చిన జాబ్, కానీ వాళ్ళకి మన ఈ సిటీ బండి ఇది డిస్ట్రిక్ట్ బండి అని వాళ్ళకి ఏం తెలియదు. ఇప్పుడే గేట్ దగ్గర 50 బండ్లు చూపించిన ఆ సార్కే తెలియదు. అరే ఎస్ఐ మళ్ళా ఆయనకి డిస్ట్రిక్ట్ బండియా అంటుండు, సిటీ బండియా డిస్ట్రిక్ట్ బండియా అంటుండు. చెప్పండి, వాళ్ళకి జాబులు ఇచ్చారు, మళ్ళీ మీరు జాబ్ ఇచ్చినంత మాత్రాన వీళ్ళ అవగాహన ఇవ్వాలి కదా, ఎక్స్పీరియన్స్ చెప్పాలి. ఇది సిటీ బండి డిస్ట్రిక్ట్ బండి ఈ బండ్లను పట్టాలి అని. మళ్ళీ నా బండి పోలీసు వాళ్ళు ఆపిరు బర్కత్పురాల. ఎస్ఐ అన్నాడు, ఎస్ఐతో మాట్లాడినా నేను ఫస్ట్ పైలట్ చెప్తా అని. ఏమన్నాడంటే నంబర్ ప్లేట్ కళ్ళ ముందు ఉంది నంబర్, అంటే కొత్త బండికి నంబరు 2 నెలల టైం పడుతుంది. అయితే 1 నెల నేను బండి వచ్చి నంబర్ ప్లేట్ అవుపిస్తలేదని అడిగా నేను. అయితే ఎస్ఐ వచ్చిండు, డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ అన్నీ చూసిండు. సార్ ఇప్పుడు ఆర్టీఓ నుంచి రాదు, వచ్చినాక మెసేజ్ వచ్చినాక వస్తాయంటే అప్పుడు ఎస్ఐ చెప్పిండు, అరే చూసి ఆపురా పోయి బండ్లు అని. అప్పుడు పైలట్ కొప్పడ్డాడు. ఇది వాళ్ళకి ఏం తెలియదు అని, అవగాహన లేదు, ఎక్స్పీరియన్స్ లేదు, వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు ఆపేస్తారు. AP 39 బండి ఇవాళ ఇప్పుడు నేను చూసిన ఆంధ్ర బండి సిటీలో నడుస్తున్నది. కర్ణాటక, మహారాష్ట్ర అన్ని బండ్లు సిటీలో నడుస్తున్నాయి. ఎప్పుడే ఎస్ఐకి అడిగాను, సార్ మీరు ఆపుతురు అన్నారు కదా మరి, అంటే నో ఎంట్రీ ఛాలెంజ్ చేస్తున్నాం. నేను నో ఎంట్రీ ఛాలెంజ్ ఎందుకు సార్, సార్ సీజ్ చేయాలి. ఎన్నిసార్లు నో ఎంట్రీ ఛాలెంజ్ చేస్తారు? నో ఎంట్రీ 100 రూపాయలు వస్తుంది, ఏమో ఫరాక్ పడది. మాకు 14,000 EMI కట్టాలి. మళ్ళీ మా ఆటో 3 లక్షలు రేటు, దానికి పర్మిట్ 2 లక్షలు, మొత్తం 5 లక్షల ఆటో. మాకు 11 నుంచి 14,000 EMI ఉంటుంది. అంటే 2-3 లక్షలు పెట్టి ఎవరు ఆటో కొంటాడా? కొనలేం కదా. ₹1,00,000 బంగారము అది ఇది పెట్టి మనం ఆటో అడ్వాన్స్ కట్టి మనం ఆటో చేస్తాం. అప్పుడు దానికి EMI ఎంత ఉంటుంది? 1,00,000 కట్టినా 4 లక్షలు ఉంటుంది. మీద లెక్కేసుకోండి, 4 లక్షలకి ఎంత మితి ఫైనాన్స్ సర్వీస్ కడుతున్నాం మేము. మా ఆటో చేయడం వరకు 8 లక్షలు అవుతుంది. మేము ఎట్లా బతకాలి? డిస్ట్రిక్ట్లో అన్ని ఆటోలు వచ్చి 2,50,000 బండి. వాళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు డ్రైవర్లు వస్తారు, ఇద్దరు డ్రైవర్లు ఏం చేస్తారు, ఇద్దరు ఉన్నాం సపోజ్ 15,000 ఇస్తా అంటారు, 30,000 పోయి షోరూమ్లో పెడతాం. ఒకటి పొద్దున ఒకటి రాత్రి